ఓకే, నెక్స్ట్ చూడండి. పై చార్టుకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏంటి? మొదట ఏమిచ్చాడంటే చూడండి, 225 డిగ్రీలు అనేది ఆ చార్ట్లో 5/8 భాగం అంట. ఇప్పుడు 200 ఎంత భాగమో చూద్దాం. 225 డిగ్రీలు కదండి, బై 360, మొత్తం 360 కదా, భాగం వచ్చేస్తుందిగా. అప్పుడు 45 ఎక్కం, దీంట్లో 5 సార్లు, దీంట్లో 8 సార్లు. సో దిస్ ఇస్ రైట్. రెండోది చూద్దామండి. రెండోది ఏమని ఇచ్చా అంటే, బి ఏమని ఇచ్చా అంటే 5 సెక్టార్లు ఉన్నాయంట పై చార్ట్లో. వాటి కోణాలు ఇలా ఉన్నాయంటండి, 35, 80, 40 అండ్ 120 అండ్ 25. ఇన్ని డిగ్రీస్ అండి ఇవి. అయితే పై చార్ట్లో 5 సెక్టార్లు, వాటి కోణాలు ఇవి. 5టి మొత్తం ఎంత కావాలి? 360 కదా. చూడండి, 38 and 25 60, 60 and 80 140, 140 and 40 180 and 120, 300 వచ్చింది టోటలు. కానీ ఎంత రావాలి టోటల్? మనకి 360 రావాలి కదా. అందుకని బి రాంగ్ అండి. అంటే ఏ రైట్ టు బి రాంగ్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే ఓకే అండి. ఒక రాము అనే విద్యార్థికి వివిధ సబ్జెక్టులో వచ్చిన మార్కులు ఇచ్చాడు. అయితే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సబ్జెక్ట్ ఏది చూద్దామండి. సో దాంట్లో అతను మొదట ఏమని ఇచ్చా అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి అతనికి? 47 out of 60. ఇదిగోండి, 47 60కి. నెక్స్ట్ మ్యాథ్స్ అండి, గణితం. గణితం ఎన్ని వచ్చినాయి అంటే 53 of 75. 53 of 75. ఆ తర్వాత సైన్స్ అండి, ఇక్కడ రాస్తున్నాలే, సైన్స్ వచ్చేసి 83 of 120. ఆ తర్వాత సోషల్ వచ్చేసి ఎంతండి? 128 of 150. చూద్దాం వీటిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది అది, అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది అని అర్థం. రైట్ అండి. ఇప్పుడు 4లో మంచిది, ఈ రెండు కంపేర్ చేసుకోండి, ఈజీగా ఉంది కదా. సో ఇది 120 కాబట్టి ఇక్కడ కూడా 120 అనుకోండి. డబల్ చేసామనుకోండి పైన కింద, ఎంత అవుద్ది? ఇది 94/120 అవుతుంది. ఏది మంచిది ఇప్పుడు? ఇది 83/120, ఇది 94/120. అంటే సైన్స్ కాదు, ఇంగ్లీష్ అవకాశం ఉంది. అలాగే ఈ రెండు చూడండి, ఇది 128/150, ఇది 53/75. ఇది కూడా పైన కింద డబల్ చేసామనుకో ఎంత అవుద్దండి? ఇది 106 డివైడెడ్ బై 150. సో రెండిటికి 150లే, ఇక్కడ 128 ఉంది, ఇక్కడ 106 ఉంది. అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. సో నీకు ఇప్పుడు ఇంగ్లీష్ కానీ లేదంటే ఇది సోషల్ కానీ, ఇది అది కూడా కొన్ని వివరంగా రాస్తున్నాయి ఇక్కడ. ఇంగ్లీష్ వచ్చేసి ఎంతండి? 47/60. అలాగే సోషల్ వచ్చేసి ఎంత? 128/150. సరే, ఇప్పుడు ఎట్లా చూడండి, దీంట్లో మీ ఇష్టం, దీంట్లో ఎట్లయినా కొట్టి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీంట్లో 30 టేబుల్ 2 times and 30 table 5 times, 2 times and 5 times. అక్కడెక్కడ క్యాన్సిల్ చేసా. ఇప్పుడు 47/2 అంటే 23.5 కదండి. అది అలాగే ఇది 128/5 అంటే చూడండి, 5 దీంట్లో 2 సార్లు, 2 5లు 10, 28లో 5 5లు 25. ఓకే, ఇంకా అక్కర్లా. ఏది ఆన్సరు? సోషల్. అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది ఏదండి? సోషల్. ఇది 25 పాయింట్స్ సంథింగ్ వచ్చింది కాబట్టి. ఓకే, రైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మ్యాచింగ్ అండి, క్షేత్రమితి ఫార్ములాస్ మీద, అది కూడా సెక్టార్స్ వాటి మీద ఇప్పుడు ఇస్తున్నా టీఎస్ వాళ్ళకి, అందుకని చూసుకోండి టీజీ వాళ్ళకి. ఓకే, మొదటిది త్రిజ్యాంతర వైశాల్యం. సూత్రం ఏంటి? త్రిజ్యాంతర వైశాల్యం ఏ సూత్రం ఏంటండి? ½ LR, అంతే కదా. ½ LR లేదా LR/2. దట్ ఈజ్ ఎక్కడుందండి? థర్డ్ వన్. అది థర్డ్ వన్. తర్వాత రెండవది త్రిజ్యాంతరం యొక్క చాపము పొడవు. మనకు తెలుసు కదా, తీటా అంటే ఇక్కడ x అని ఇచ్చాడు, x/360 × 2πr.
x/360 × 2πr అంటే దాంట్లో 4, b వచ్చి 4. రైట్. ఆ తర్వాత మూడోది నెక్స్ట్ ఏంటంటే త్రిజ్యాంతరం యొక్క చుట్టుకొలత. ఏంటి సూత్రం? l+2r. l+2r అంటే అక్కడ వచ్చేసేసి రెండవది c వచ్చి 2, c2 చూసుకోండి. ఆ తర్వాత చిట్టదేవరిది అర్ధవృత్తం యొక్క పరిధి. అర్ధవృత్తం యొక్క పరిధి ఏంటి సూత్రం? πr+2r. πr+2r దట్ ఈస్ d ఈజ్ 1 అండి. πr+2r అనేది 1 కాబట్టి దట్ ఈస్ ద మ్యాచింగ్. ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే అండి. ఒక రాము అనే విద్యార్థికి వివిధ సబ్జెక్టులో వచ్చిన మార్కులు ఇచ్చాడు. అయితే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సబ్జెక్ట్ ఏది చూద్దామండి. సో దాంట్లో అతను మొదట ఏమని ఇచ్చా అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి అతనికి? 47 out of 60. ఇదిగోండి 47 60కి. నెక్స్ట్ మ్యాథ్స్ అండి, గణితం. గణితం ఎన్ని వచ్చినాయి అంటే 53 of 75. 53 of 75. ఆ తర్వాత సైన్స్ అండి, ఇక్కడ రాస్తున్నాలే. సైన్స్ వచ్చేసి 83 of 120. ఆ తర్వాత సోషల్ వచ్చేసి ఎంతండి? 128 of 150. చూద్దాం. వీటిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది అది అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది అని అర్థం. రైట్ అండి. ఇప్పుడు 4లో మంచిది. ఈ రెండు కంపేర్ చేసుకోండి, ఈజీగా ఉంది కదా. సో ఇది 120 కాబట్టి ఇక్కడ కూడా 120 అనుకోండి. డబల్ చేసామనుకోండి పైన కింద ఎంత అవుద్ది? ఇది 94/120 అవుతుంది. ఏది మంచిది ఇప్పుడు? ఇది 83/120, ఇది 94/120. అంటే సైన్స్ కాదు, ఇంగ్లీష్ అవకాశం ఉంది. అలాగే ఈ రెండు చూడండి, ఇది 128/150, ఇది 53/75. ఇది కూడా పైన కింద డబల్ చేసామనుకో ఎంత అవుద్దండి? ఇది 106 / 150. సో రెండిటికి 150లే. ఇక్కడ 128 ఉంది, ఇక్కడ 106 ఉంది. అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. సో నీకు ఇప్పుడు ఇంగ్లీష్ కానీ లేదంటే ఇది సోషల్ కానీ, ఇది అది కూడా కొన్ని వివరంగా రాస్తున్నాయి ఇక్కడ. ఇంగ్లీష్ వచ్చేసి ఎంతండి? 47/60. అలాగే సోషల్ వచ్చేసి ఎంత? 128/150. సరే, ఇప్పుడు ఎట్లా చూడండి, దీంట్లో మీ ఇష్టం, దీంట్లో ఎట్లయినా కొట్టి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి దీంట్లో 30 టేబుల్ 2 times and 30 table 5 times, 2 times and 5 times. అక్కడెక్కడ క్యాన్సిల్ చేసా. ఇప్పుడు 47/2 అంటే 23.5 కదండి. అది అలాగే ఇది 128/5 అంటే చూడండి 5 దీంట్లో 2 సార్లు 2 5లు 10, 28లో 5 5లు 25. ఓకే, ఇంకా అక్కర్లా. ఏది ఆన్సరు? సోషల్. అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది ఏదండి? సోషల్. ఇది 25 పాయింట్స్ సంథింగ్ వచ్చింది కాబట్టి. ఓకే, రైట్ చేసుకోండి. నెక్స్ట్